నమస్కారం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయా? అయితే పర్యావరణ చట్టాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పైన మనమొక పక్క ర్యాపిడ్ రివిజన్ చేసేద్దాం. ఇది చాలా స్కోరింగ్ ఏరియా, అలాగే కొంచెం కన్ఫ్యూజింగ్ కూడా. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం, రైట్? మనం ఈ ఎక్స్ప్లెయినర్లో ఏమేం కవర్ చేయబోతున్నామంటే రాజ్యాంగంలో ఉన్న ఫ్రేమ్వర్క్, ప్రధాన చట్టాలు, జాతీయ హరిత ట్రిబ్యునల్, ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్, లాస్ట్లో ఎగ్జామ్కి బాగా యూజ్ అయ్యే హై యీల్డ్ పాయింట్స్. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ఎన్వైరన్మెంటల్ ఫ్రేమ్వర్క్ చూద్దాం. పర్యావరణ చట్టాలకు మన దేశంలో అసలు పునాది పడింది 1976లో, ఆ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇక్కడే మనకి ప్రిలిమ్స్లో భలే కన్ఫ్యూజన్ వస్తుంటుంది కదా. ఆర్టికల్ 48A అలాగే ఆర్టికల్ 51AG. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 48A అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్, అంటే పర్యావరణాన్ని రక్షించాలని ఇది ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తుంది. అదే 51AG అనేది ఫండమెంటల్ డ్యూటీ, ఇది పౌరులమైన మన బాధ్యతను గుర్తుచేస్తుంది. సో 48A ప్రభుత్వానికి, 51AG పౌరులకు. మైండ్లో ఇది ఫిక్స్ అయిపోండి. ఇక ఆర్టికల్ 21 జీవించే హక్కు. సుప్రీంకోర్టు దీని ఎలా బ్రాడ్ చేసిందంటే కాలుష్యరహిత పర్యావరణంలో జీవించే హక్కు కూడా దీని కిందకే వస్తుందని చెప్పింది. మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ పాయింట్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. పర్యావరణ రక్షణ అనేది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, అదొక ప్రాథమిక హక్కు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు రెండో సెక్షన్కి వెళ్దాం. కోర్ ఎన్వైరన్మెంటల్ లెజిస్లేషన్, అంటే మన ప్రధాన పర్యావరణ చట్టాలు. రాజ్యాంగంలో ఉన్న ఆదర్శాలను ఆచరణలో పెట్టడానికి పార్లమెంట్ చేసిన చట్టాల జర్నీ చూస్తే ఇది ప్రధానంగా 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ తర్వాత ఫుల్ స్పీడ్ అందుకుంది. 72లో వన్యప్రాణి సంరక్షణ చట్టం, 74లో వాటర్ యాక్ట్, ఆ తర్వాత 1980లో అటవీ సంరక్షణ చట్టం, 81లో ఎయిర్ యాక్ట్ వచ్చాయి. కానీ 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పుడే ఒక ఎమర్జెన్సీ ఫీల్ అయ్యి ఈ మొత్తం సిస్టమ్ను ఒక ఆర్డర్లో పెట్టడానికి 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, అదే EPA గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇది హాట్ టాపిక్. ఆర్టికల్ 253 కింద తీసుకొచ్చిన ఈ చట్టం ఒక పెద్ద గొడుగులాగా, అంబ్రెలా లెజిస్లేషన్ లాగా పనిచేస్తుంది. పర్యావరణ ప్రమాణాలు సెట్ చేయడానికి, ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి, హజార్డస్ వేస్ట్ను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎనలేని పవర్స్ ఇస్తుంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఈ చట్టాలు కేవలం ప్రభుత్వానికో పౌరులకో మాత్రమే కాదు, కార్పొరేట్ సెక్టార్కి కూడా ఇవి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడతాయి. ఇండస్ట్రీస్ ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ల ఎమిషన్స్ ఎలా ఉన్నాయి అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ద్వారా ఎప్పటికప్పుడు గట్టిగా మానిటర్ చేయబడుతుంటాయి. దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్ అన్నమాట. ఇక మూడవ సెక్షన్ అత్యంత కీలకమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అదే NGT. ఈ పర్యావరణ చట్టాలను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టిన ఈ స్పెషల్ బాడీకి అసలు పవర్స్ ఎంతవరకు ఉన్నాయి, దీని జ్యూరిస్డిక్షన్ ఏంటి? ప్రిలిమ్స్లో వచ్చే ట్రిక్కీ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ముందుగా దీని పరిధి ఏంటో పక్కాగా తెలియాలి. ముందుగా NGT స్ట్రక్చర్స్ చూద్దాం. ఇందులో ఒక ఫుల్ టైం చైర్పర్సన్ ఉంటారు. జనరల్గా వీరు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యుంటారు. వీరికి తోడుగా 10 నుండి 20 మంది జ్యుడీషియల్ మెంబర్స్, అలాగే మినిమం 15 ఏళ్ల అనుభవం ఉన్న 10 నుండి 20 మంది ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన బ్యూటీ ఏంటంటే జడ్జిలతో పాటు సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ కలిసి కూర్చోవడం వల్లే ఆ కాంప్లెక్స్ ఎకలాజికల్ డేటాను విశ్లేషించి NGT అంత ఫాస్ట్గా, ఖచ్చితంగా డిసిజన్స్ తీసుకోగలుగుతోంది. ఇప్పుడు మనం చూడబోయేది మీరు ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిన పాయింట్. ఏ చట్టాలు NGT కిందకొస్తాయి, ఏవి రావు? వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ లాంటి 7 ముఖ్యమైన చట్టాలు NGT పరిధిలో ఉంటాయి. అయితే ఎగ్జామినర్స్ మిమ్మల్ని ఎక్కడ ట్రాప్ చేస్తారంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, అలాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఇవి అస్సలు NGT పరిధిలోకే రావు. ఈ ఒక్క పాయింట్ దగ్గర చాలామంది బుక్ అవుతారు, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఒక కేసొస్తే NGT దాన్నెలా డీల్ చేస్తుందంటే ఇది రెగ్యులర్ సివిల్ కోర్టులలో ఉండే ఆ బోర్ కొట్టే లెందీ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వదు. ఇది న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ బేస్ మీద రన్ అవుతుంది. ఎవరైనా పిటిషన్ వెయ్యగానే ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ చూసి ఫాస్ట్ ట్రాక్లో విచారణ జరిపేసి ఖచ్చితమైన టైం లిమిట్ లోపు కాంపెన్సేషన్ లేదా ఎన్విరాన్మెంటల్ రెస్టరేషన్కి డిసిజన్ ఇచ్చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ స్పీడ్ అండ్ యాక్యురసీ.
నెక్స్ట్ సెక్షన్ 4 ల్యాండ్మార్క్ జ్యుడిషియల్ రూలింగ్స్ పర్యావరణ రంగంలో సంచలనం సృష్టించిన ఆ కీలకమైన తీర్పులు. మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు మీ పేపర్ మిగతా వాళ్లకంటే స్టాండౌట్ అవ్వాలంటే ఇలాంటి జడ్జ్మెంట్స్ కోట్ చేయడం మస్ట్. ఉదాహరణకు పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే వాతావరణాన్ని పాడు చేసినవాడే ఫైన్ కట్టాలి. 1996 నాటి వెల్లూర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం కేసే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ టానరీ ఇండస్ట్రీస్ వల్ల జరిగిన కాలుష్యానికి ఎవరు డ్యామేజ్ చేశారో ఆ ఆర్థిక భారం పూర్తిగా ఆ కంపెనీలే భరించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరికొన్ని ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ చూద్దాం. 1987 నాటి ఎంసీ మెహతా కేస్ ఒలియం గ్యాస్ లీక్ తర్వాత అబ్సల్యూట్ లయబిలిటీ లేదా సంపూర్ణ బాధ్యత అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అలాగే 1985 రూరల్ లిటిగేషన్ కేసులో మైనింగ్లో ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ముందస్తు జాగ్రత్త సూత్రాన్ని హైలైట్ చేసింది. ఇకపోతే లేటెస్ట్గా 2024 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేసులో క్లైమేట్ చేంజ్ నుంచి ప్రొటెక్షన్ పొందడం అనేది కూడా ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది. డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ అనే టాపిక్ మీద క్వశ్చన్ వస్తే ఈ జడ్జ్మెంట్స్ మీకు సూపర్ వెపన్స్ లాగా పనిచేస్తాయి. ఇక లాస్ట్ సెక్షన్ హై యీల్డ్ ఎగ్జామ్ టేక్అవేస్ ప్రిలిమ్స్లో డైరెక్ట్గా ఆన్సర్స్ గెస్ చేయడానికి పనికొచ్చే ఫ్యాక్ట్స్. ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ఈ నంబర్స్ భలే పనికొస్తాయి. ఫస్ట్ నంబర్ 6. ఎన్జీటీ తన దగ్గరకు వచ్చిన ఏ అప్లికేషన్ అయినా అప్పీలైనా సరే ఖచ్చితంగా 6 నెలల లోపు క్లియర్ చేసి తీరాలి. ఇది చట్టంలోనే మ్యాండేట్ చేశారు. రెండో నంబర్ 90. ఒకవేళ ఎన్జీటీ ఇచ్చిన తీర్పు ఎవరికైనా నచ్చకపోతే ఆ జడ్జ్మెంట్ వచ్చిన 90 రోజుల్లోపు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 6 months, 90 days ఇవి రెండూ కన్ఫ్యూజ్ అవ్వొద్దు. ఓకే, ఫైనల్గా ఒక క్విక్ ర్యాపిడ్ రివ్యూ. మన పర్యావరణ విధానాలకు అపెక్స్ బాడీ ఎవరంటే MOEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దీన్ని 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్జీటీ పుట్టింది 2010లో. ఎవరైనా ఎన్జీటీ రూల్స్ బ్రేక్ చేస్తే గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 10 కోట్ల వరకు ఫైన్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకో పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా జస్ట్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చూసి తనంతట తానుగా కేసును టేకప్ చేసే సుమోటో పవర్ ఎన్జీటీకి ఉంది. ఇంతటితో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక చిన్న థాట్. మన దగ్గర ఇన్ని రాజ్యాంగ ఆదేశాలు, స్ట్రిక్ట్ చట్టాలు, పవర్ఫుల్ కోర్ట్ తీర్పులు అన్నీ ఉన్నాయి. అయితే 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలన్న మన దేశపు ప్రతిష్టాత్మక టార్గెట్కి ఈ సిస్టమంతా సరిపోతుందా? వాతావరణ మార్పులనే ఈ అతిపెద్ద సవాలును ఎదుర్కోవడానికి భవిష్యత్తులో ఈ చట్టాలు ఇంకా ఎలా మారాలి? ఆన్సర్ మీరే ఆలోచించాలి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ఈ సెషన్ మీకు పక్కాగా హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్.